మా గార్డెన్ చూసిన వాళ్ళందరూ ఇది గార్డెనా? లేకపోతే ఒక మినీ ఫారెస్టా? అని అడిగేవాళ్ళు. సో, ప్లాంట్స్ అయితే అంత బాగా గ్రో అయ్యాయి. అండ్ దీనంతటికి రీజన్ ఏంటంటే మంచి కాంపోస్ట్ సాయిల్. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మనకు కావాల్సింది మంచి కాంపోస్ట్ సాయిల్. సో, చూస్తున్నారు గదా! ఇదొచ్చి దొండకాయ పందిరి. ఒక పందిరి మొత్తం దొండకాయలకు వదిలేసాము. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ వెజిటబుల్స్ దొండకాయలు అండ్ ఆల్సో టేస్టీగా గూడా ఉండవనమాట ఇండియన్ స్టోర్‌లోవి. అండ్ గ్రీన్ చిల్లీస్ కానీ, గోంగూర, తోటకూర, బచ్చల కూర, స్పినాచ్ అండ్ రెడ్ గోంగూర వేసాము. రెడ్ గోంగూర అయితే ఒక్కటే ప్లాంట్ పెద్ద చెట్టులాగా అయిపోయింది. అండ్ అరటి చెట్టు గానీ, మునగ చెట్లు గానీ, మునక్కాయలయితే విపరీతంగా వచ్చాయి. కొన్నయితే ఫ్రీజ్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాము. అండ్ చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేసేసాము. అండ్ ఇదొచ్చి ఒకటే ప్లాంట్ అనమాట ఎర్ర గోంగూర. అది గూడా చాలా బావుంటది టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! గోంగూర, పాలకూర, బచ్చల కూర, తోటకూర అన్నీ కలిసి పెరిగిపోయినాయి. గార్డెనింగ్‌లో ఇంత మంచి రిజల్ట్స్ రావాలి అంటే మనకు కావాల్సింది మంచి కాంపోస్ట్ సాయిల్. అండ్ మాకైతే ఇలాగా ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే మోర్ దాన్ హాఫ్ కేజీ దొండకాయలొచ్చేవి. అండ్ మునక్కాయలైతే చాలా మందికి ఇచ్చాము. బీరకాయలు, దోసకాయలు, సొరకాయలు. ఈ ఇయర్ గార్డెన్‌లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేశాము. మీకు ఇంకా ఇలాంటి గార్డెన్ వీడియోస్ కావాలంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్.